ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మీలో ఎవడు దానికి చెవియొగ్గును, రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును. రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును. రాబోవు కాలము ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ రాబోవు కాలము ఎలా ఉంటుందో అనే ఆతృత మాత్రం మనలో చాలామందికి ఉంటుంది. ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎలా ఉంటుందో తెలిస్తే బాగుంటుంది అని మనం ఆశపడుతూ ఉంటాం. ఈ భూమి మీద ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏ ఒక్కరూ చెప్పలేరు. ఎవరు కూడా ఫ్యూచర్ని ప్రవచించలేరు. మనం అంచనా వేయగలం, అలా ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో, ఇలా జరగొచ్చేమో అంటూ చాలా విషయాలను గురించి మన ఊహాగానాలను వెలువరిస్తూ ఉంటాం. మనం చెప్పిన విషయాలు జరిగితే జరుగుతాయి, లేదంటే లేదు. కానీ ఒక రకమైన ఆందోళన, ఓ రకమైన భయం మనల్ని ఎప్పుడూ ఆవరించి ఉంటాయి. భవిష్యత్తును గూర్చినటువంటి చింత మనల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రాబోవు కాలమునకు మన వంతు మనం ఖచ్చితంగా సిద్ధపడాల్సిందే. ఈ లోకంలో జీవించటానికైనా లేదా నిత్యత్వంలో మనం జీవించటానికైనా సిద్ధపాటు అనేది అత్యవసరం. ఈ భూమి మీద మనం ఎంత సిద్ధపడినా మనకు తెలియని సంఘటనలు సంభవించవచ్చు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కానీ నిత్యత్వానికి సంబంధించి అక్కడ ఏం జరగబోతుందో లేఖనాలలో స్పష్టంగా రాసి ఉంది కనుక అవి ఖచ్చితంగా నెరవేరతాయి. వాటిలో మార్పు ఏమాత్రము ఉండదు. 2020లో కోవిడ్ వస్తుందని ఎవరికి తెలుసు? ఎవరు ఊహించలేదు. కోవిడ్, క్వారంటైన్ అనే పదాలు మనకు అసలు అంతకుముందు తెలియని పదాలు. ది ఎకానమిస్ట్ అని వరల్డ్ వైడ్ ఫేమస్ మ్యాగజైన్ ఉంది. అది ప్రతి సంవత్సరం జనవరిలోనే ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనకు చెప్తుంది. ఆ మ్యాగజైన్లో రాస్తారు ది ఎకానమిస్ట్ అంటే ఫోర్కాస్ట్, ముందు జరగబోయేది ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం అంతా ఎలా జరుగుతుందో వాళ్ళు ముందుగానే ప్రవచిస్తారు, ముందుగానే చెప్తారు. వారి అంచనాలను ఈ ప్రపంచానికి తెలియజేస్తారు. అయితే 2020లో కోవిడ్ వస్తుందని, ప్రపంచమంతా అతలాకుతలం అవుతుందని మ్యాగజైన్లో వారు ఏమాత్రం రాయలేదు. అసలు అది వారి ఊహకు మించింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందని వారు ఏమాత్రం రాయలేదు. అనూహ్యమైన పరిణామాలు ఈ ప్రపంచంలో చోటు చేసుకున్నాయి. మనిషి ఊహ ఎంతైనా ఊహే, ఖచ్చితంగా జరుగుద్ది అనే ఒక షూరిటీ లేదు. కానీ నిత్యత్వానికి సంబంధించి, పరలోకానికి సంబంధించి దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి విషయం కూడా నెరవేరుతుంది. ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ జరగబోయే వాటి కొరకు మనం ఖచ్చితంగా సిద్ధపడాలి. మన వంతు మనం సిద్ధపడాలి. ఖచ్చితంగా జరుగుతాయి అనంటే ఏముంటాయి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇలాగు రాశాడు. మీరు చూడండి, ఒక 3 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి అన్నాడు. ఆ 3 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి, వాటిలో ఏమాత్రం మార్పు ఉండదు. 9:27 మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము
పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మనం చదువుకున్న వచనంలో ఖచ్చితంగా 3 విషయాలైతే జరుగుతాయి అని రాయబడింది. మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు. అది నువ్వు అనుకున్నా జరుగుతుంది, అనుకోకపోయినా జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా మరణము గుండా ప్రయాణం చేయవలసిందే. నిత్యత్వంలోనికి వెళ్ళడానికి, అనగా నరకానికి వెళ్ళడానికైనా పరలోకానికి వెళ్ళడానికైనా మరణం ద్వారానే వెళ్ళాలి. మరణించకుండా మనం అక్కడికి ఏమాత్రం వెళ్ళలేము. మరణం అనేది ఇప్పుడైనా రావచ్చు, రేపైనా రావచ్చు. ఖచ్చితంగా సంభవించి తీరే సంఘటన అది. రెండవది, ఆ తరువాత తీర్పు జరుగును అన్నాడు. ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. ప్రతి మనుషుడు తాను శరీరముతో జరిగించిన క్రియల నిమిత్తము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలియును అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాశాడు. తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మూడవది, యేసు ప్రభువు వారు రెండవసారి రావటం అనేది ఖాయం. మొదటిసారి ఆయన వస్తాడు అని ప్రకటించబడింది, ఎవరూ నమ్మలేదు. ఆయన వచ్చాడు, తాను జరిగించాల్సిన కార్యక్రమం జరిగించి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇప్పుడు మనం ఆయన రెండవసారి ప్రత్యక్షం అవుతాడు అని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు, కానీ ఆయన రావడం మాత్రం ఖచ్చితం. ఖచ్చితంగా ఆయన రెండవసారి వస్తాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనం అంత కరెక్ట్గా వివేచించలేము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆనందపడుతూ ఉండొచ్చు, దుఃఖపడుతూ ఉండొచ్చు. అది మన దృష్టిని బట్టి ఉంటుంది. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మనం చూసే విధానాన్ని బట్టి మనలో ఆనందమైనా ఉంటుంది, దుఃఖమైనా ఉంటుంది. చాలామంది గతాన్ని గురించి చింతిస్తూ ఉంటారు. మరికొంతమంది భవిష్యత్తును గురించి భయపడుతూ ఉంటారు. గతాన్ని గూర్చి చింతిస్తూ, గతంలో చేసిన తప్పులను బట్టి, గతంలో చేసిన పాపాలను బట్టి బాధపడుతూ చింతిస్తూ ఉంటారు. మరి కొంతమంది భవిష్యత్తును గురించి ఏ విధమైన భరోసా లేదని, మా జీవితం ఏమైపోతుందో అనే భయం కలిగి ఉంటారు. వర్తమానంలో జీవించరు. క్రీస్తునందున్నవాడు ప్రతి విషయాన్ని కూడా క్రీస్తుతో ముడిపెట్టి చూస్తాడు. క్రీస్తునందున్న వాడికి రాబో కాలాన్ని గూర్చిన భయం అనేది ఉండదు. తాను ఎంత సిద్ధపడినా సమస్తము కూడా దేవుని సర్వాధికారమును బట్టి, సార్వభౌమాధికారమును బట్టే సంభవిస్తాయి అనే నిశ్చయత తనలో సంపూర్ణంగా కలిగి, నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటాడు. నేను మరలా చెప్తున్నాను, రాబో కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ భూమి మీద. కానీ మన వంతుగా మనం తప్పకుండా సిద్ధపడాలి. సిద్ధపడి ఉంటే ఏమి సంభవించినా వాటిని సరిగా ఎదుర్కోగలం. సిద్ధపడి ఉండకపోతే మనం కొలాప్స్ అయిపోతాం. ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి అని తెలిసి కూడా మనం సిద్ధపడకపోతే ఎలా? అది మన అవివేకం కదా. విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, నోవహును గురించి చెప్పబడింది హెబ్రీ 11లో. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడిన వాడై, భయభక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేసెను అన్నాడు పౌలు భక్తుడు. అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడ్డాడు. నోవహు విశ్వాసం కలిగిన వాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, అదేవిధంగా తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేశాడు. మీరు గమనించాలి, విశ్వాసం ఎప్పుడు కూడా సిద్ధపాటును కలిగి ఉంటుంది. విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని మీద భారం వేసి తన బాధ్యతను తాను నెరవేర్చకుండా ఉండదు. అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడ్డాడు నోవహు. అవుతాయో అవ్వవో, వర్షం ఎప్పుడు రావాలి, వస్తే రాని, దేవుడున్నాడు నన్ను కాపాడటానికి అని నోవహు అనుకుంటూ లేడు. అలా అనుకొని స్తబ్దంగా సోమరిగా లేడు. సిద్ధపాటు కలిగి ఉన్నాడు. తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో కొన్ని సంగతులను మనం ఊహించగలం. వాటి కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి కదా.
భవిష్యత్తు కొరకు, రాబోవు కాలము కొరకు సిద్ధపడి ఉండటం అనేది విశ్వాసి యొక్క లక్షణం. విశ్వాసి ఎప్పుడు ముందు చూపే కలిగి ఉంటాడు. విశ్వాసి ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటాడు తప్ప వెనకడుగు వేయడు. విశ్వాసం అనంటే మీరు ఈ మాట జాగ్రత్తగా వినాలి, ఈ డెఫినేషన్ జాగ్రత్తగా వినాలి. 11వ అధ్యాయం ప్రారంభించడానికి ముందు పౌలు 10వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, మనము నశించుటకు వెనుక తీయువారము కాక మన ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. నశించుటకు వెనుక తీయువారము కాక విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము, మన ఆత్మలను రక్షించుకొనుటకు. అనగా విశ్వసించటం అనంటే వెనక తీయటం అని కాదు. విశ్వసించటం అనంటే ఆత్మలను రక్షించుకోవటానికి సిద్ధపడి ఉండటం. మీకు అర్థమవుతుందా? విశ్వసించువాడు ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు, వాడెప్పుడు ముందుకే వెళ్తూ ఉంటాడు. విశ్వసించేవాడు ప్రణాళికబద్ధంగా ఉంటాడు. సొలొమోన్ రాస్తూ అన్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను బాగుగా కనిపెట్టుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను వేసవి కాలమందు ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలమందు అవి పంటను సమకూర్చుకుంటాయి. ముందు చూపు కలిగి ఉంటాయి చీమలు. చీమ నుంచి కూడా మనం మంచి పాఠం నేర్చుకోవచ్చు. విశ్వాసి చీమ ఎప్పుడు కూడా ముందుకే వెళ్తుంది, వెనక్కు రాదు. మీరు పరిశోధించండి. చీమ వెళ్తుంటే దాని ముందు ఏదన్నా ఆకేయండి, అది ఎక్కి వెళ్తుంది. ఏదన్నా ఒక రాయి వేయండి, అది ఎక్కుతుంది, లేకపోతే దాని పక్క నుంచి వెళ్తుంది. చీమ ఎప్పుడు ముందుకే వెళ్తుంది, దాన్ని నువ్వు చంపితే తప్ప. చీమ భవిష్యత్తు కొరకు సిద్ధపడి ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది అనే దాని కొరకు సిద్ధపాటు కలిగి లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మీరు ఆలోచించండి. క్రైస్తవులకు 2 పండగలు ఉంటాయి సంవత్సరంలో, ఈస్టర్, క్రిస్మస్. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. ఇప్పుడు చేసుకునే వారి గురించి ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఆ 2 పండగలను మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. క్రిస్మస్కి బట్టలు కొనుక్కోవాలి. జనవరి నుంచి ఎంతో కొంత పోగు చేయొచ్చు కదా, సేవ్ చేయొచ్చు కదా. ఒక 1000 రూపాయలు సేవ్ చేసినా క్రిస్మస్ కల్లా 12,000 అవుతాయి. ఖచ్చితంగా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనుకున్నప్పుడు దాని కొరకు మనం సిద్ధపడాలి కదా. సేవ్ చేసుకోండి, భవిష్యత్తు గురించి సిద్ధపడండి అని చెప్పటానికి మహాజ్ఞాని సొలొమోన్ దిగిరానవసరం లేదు. గొప్ప ప్రసంగికులు ఆ విషయాన్ని చెప్పనవసరం లేదు. చిన్న చీమలు చెప్తాయి. చిన్న చీమను చూసి మనం నేర్చుకోవాలి ఆ పాఠం. గొప్ప గొప్ప జ్ఞానులు వచ్చి ఆ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది అనే దానికోసం మనం సిద్ధపడాలి. ఇన్వెస్ట్ ఇన్ ప్రిపేర్డ్నెస్ అన్నాడు ఒక ఆయన, నాట్ ఇన్ ప్రెడిక్షన్. సిద్ధపట్టంలో మనల్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను చెప్పే భాష మీకు అర్థమవుతుందా? నా భావం, విశ్వాసం ఉంచటం అంటే అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడినప్పుడు దాని గురించి మనం సిద్ధపడాలి. నోవహులాగా సంసిద్ధత కలిగి మన ఇంటి వారి కొరకు, మన కొరకు ఒక ప్రణాళిక రచించుకోవాలి. రాబోవు కాలమునకై ఎవడు ఆలకించు వినును అన్నాడు. రాబోయే కాలం ఖచ్చితంగా ఉంది. రాబోయే కాలంలో మనం ఏం చేయాలో మనకు లేఖనాల్లో రాయబడి ఉంది. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి. రాబోవు కాలం అనంటే ఒక క్రైస్తవుడి నిర్వచనం వేరే. ఫ్యూచర్ అనంటే మనం పరలోకం గురించే ఆలోచించాలి. ఈ భూమి మీద ఏం జరిగినా అది దేవుని వాక్యంలో ఉన్నట్లు జరుగుతుంది కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవునికి శ్రమలు కలుగుతాయని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. భయపడేది ఏముంది? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని శిష్యుల మనస్సులను దృఢపరిచెను అని అపోస్తుల కార్యముల్లో రాయబడింది.
మనం అనేక శ్రమలను అనుభవించాలి. అసలు శ్రమలు అనుభవించుటకే మనం పిలువబడి ఉన్నాము, శ్రమలు అనుభవించుటకే మనము నియమింపబడి ఉన్నాము అని పేతురు పత్రికలో ఉంది, తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఉంది. ఇంకా దాని గురించి మనకేం టెన్షన్ లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు అనే ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. రేపు మనం క్రీస్తుతో కూడా ఉంటాము సదాకాలము అనే ఒక నిరీక్షణ మనకుంది. రాబోయే కాలాన్ని గురించిన శ్రద్ధ అనంటే నిత్యత్వాన్ని గురించిన శ్రద్ధ. ఇదే ఒక క్రైస్తవుని యొక్క తపన, క్రైస్తవుని యొక్క చింత. ఈ భూమి మీద రేపు ఏం జరగబోతుంది, ఈ భూమి మీద రేపు మేము ఎలా జీవిస్తాం అనేది కాదు. రాబోయే కాలమునకు దేవుని వాక్యాన్ని వినాలి, ఆలకించాలి, అలాగున మనం సిద్ధపడాలి. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, రాబోయే కాలములో మనం ఎలా జీవించాలో, రాబోయే కాలమును గూర్చి మనం ఎలా సిద్ధపడాలో చెప్పాడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే విశ్వాసముంచవలెనని ఆజ్ఞాపించుము. ధనమునందు నమ్మిక ఉంచొద్దు, సుఖముగా అనుభవించటానికి ధారాళముగా సమస్తమును దయచేసే దేవుని యందే నమ్మిక ఉంచాలి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఈ భూమి మీద మనం ఏం చేసినా రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకోవటానికి చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? రాబోవు కాలము అని అంటే మన డెఫినేషన్ ఈ భూమి మీద మన ఫ్యూచర్ కాదు, వాస్తవమైన జీవము సంపాదించుకొనుటకు. ఇక్కడ ఈ జీవం ఉంది, మనం కంటితో చూస్తున్నాం. రేపు వాస్తవమైన జీవం పొందుకుంటాం. అది ఇప్పుడు క్రీస్తుతో కూడా పరలోకమునందు దాచిపెట్టబడి ఉన్నది. మన జీవం అక్కడుంది, క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉన్నది. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. ఆ జీవం మనం పొందుకోవాలి అని అంటే ఇక్కడ మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అనంటే మన నిత్యత్వం ఈ సమయం మీదనే ఆధారపడి ఉంది. దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి, ఇందు నిమిత్తము ప్రభువు చిత్తమేదో గ్రహించుకొనుడి అన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు జీవించిన ఈ జీవితం మీదనే నీ నిత్యత్వం అంతా ఆధారపడి ఉంది. వాస్తవమైన జీవం సంపాదించుకోవటానికి, రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకోవటానికి మనం మేలు చేయాలి. యేసు ప్రభు వారి గురించి రాయబడింది, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను అని రాయబడింది. మేలు చేయుచు సంచరించుచుండెను. మనం కూడా సంచరిస్తూ ఉంటాం, కానీ ఏం చేస్తూ సంచరిస్తూ ఉంటాం? యేసు ప్రభు వారు మేలు చేయుచు సంచరించుచుండెను అని రాయబడింది. గలతీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, అందరి ఎడల మేలు చేయుదము, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అన్నాడు. కీడు చేయుట మానుము, మేలు చేయుము అన్నాడు దావీదు భక్తుడు. మనం రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకోవాలి అనంటే ఖచ్చితంగా మేలు చేస్తూ సంచరించాలి, ఔదార్యం కలిగి ఉండాలి. నువ్వు ధనవంతుడవా, నీ ధనములో ఇతరులకు పాలివ్వాలి.
ధనవంతులైన వారు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు. నువ్వు వారికి ఆజ్ఞాపించు, తిమోతి, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక దేవుని యందే నమ్మిక ఉంచుము అని ఆజ్ఞాపించు అన్నాడు. ఇతరులకు పాలివ్వాలి మన ధనములో. ఇదంతా కూడా రాబో కాలానికి మంచి పునాది. మీకు అర్థమవుతుందా? అసలు క్రైస్తవుడు అంటే, ఈ మాట కూడా మీరు జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుడు అని అంటే ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ సత్యం. క్రైస్తవుడు అనంటే రాబో యుగములలో ఉండే శక్తుల ప్రభావాన్ని ఇప్పుడే అనుభవించినవాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. రేపటిని ఈరోజే మనం అనుభవిస్తాం. రేపు ఎలా ఉంటుందో, నిత్యత్వంలో ఎలా ఉంటుందో, రాబో యుగ సంబంధమైన శక్తులు ఎలా ఉంటాయో వాటిని ఇక్కడే మనం అనుభవిస్తాం, రుచి చూస్తాం. సంపూర్ణంగా కాదు కానీ రుచి చూస్తాం. క్రైస్తవుడు అనంటే భవిష్యత్తును ప్రస్తుతం అనుభవిస్తున్నవాడు. ఇది పారాడాక్స్. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఈ భూమి మీద భవిష్యత్తు. కానీ పరలోకములో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. రేపు మనం ఎలా ఉంటామో అది ఇప్పుడే జీవిస్తూ ఉంటాం. ఇది అప్రెంటిస్ పీరియడ్. ఇది నరులు అభ్యాసము నొందవలెనని దేవుడు నియమించిన శిక్షణా కాలం. ట్రైనింగ్ పీరియడ్లో చేసేదే అసలు జాబ్ చేస్తున్నప్పుడు కూడా చేస్తాం. ఇప్పుడు నేను ఎలా గన్ను పేల్చాలి అని ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపు జాబ్లో జాయిన్ అయితే పోలీస్ అయిన తర్వాత అదే గన్ను కదా పేల్చేది. రేపు ఏం చేయబోతామో దానిని ఇప్పుడే చేస్తాం. పౌలు భక్తుడు ఎబ్రీలకు రాస్తూ 6వ అధ్యాయంలో అంటాడు, దేవుని దివ్యవాక్యమును అనగా రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రుచుజూచిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనక మారు మనసు పొందునట్లు వారిని నూతన పరచుట అసాధ్యం. ఈ పదం మీద దృష్టి పెట్టండి. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును. రాబోయే యుగాలలో ఏం అనుభవించబోతున్నామో వాటిని ఇక్కడే రుచి చూస్తాం, సంపూర్ణంగా తినం. వాగ్దాన దేశం ఎలా ఉంటుందో వేగుల వారు వెళ్ళి కొన్ని ద్రాక్ష పండ్ల గెలలు తెచ్చారు. రుచి చూడటం అన్నమాట, ఇలా ఉండబోతుంది అని. ఇప్పుడు నువ్వు అనుభవించింది రేపు పరలోకంలో అనుభవించలేవు. రేపు పరలోకములో నువ్వు ఎలా ఉండబోతున్నావో లేదా ఎలా ఉండాలో ఇక్కడ ఉండాలి. రాబోవు కాలమునకు మనం సిద్ధపడాలి. మనం ఎందుకు రక్షించబడ్డాం అని చెప్తూ పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెప్పాడు. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూర్చుండబెట్టెను. ఎందుకు మనల్ని క్రీస్తు యేసునందు తిరిగి లేపాడు అనంటే, రాబోవు యుగములలో క్రీస్తు యేసు యొక్క కృపా మహదైశ్వర్యమును మనం కనపరచాలి. యేసు ప్రభువు వారి కృప ఎంతో అమూల్యమైనదో రాబోవు యుగములలో మనం ప్రకటించాలి. సంఘమే చెయ్యాలి. దేవదూతలకు యేసు ప్రభువు వారి యొక్క కృప ఏంటో తెలియదు. ఒక ఆయన అన్నాడు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలను ఆహారంగా వడ్డించే సందర్భంలో రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడట దేవుడు. యేసు ప్రభువు వారు రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడట యేసు ప్రభువు వారు.
ఎందుకు 5,000 మందికి శిష్యులే పంచిపెట్టాలి అని అంటే, యేసు ప్రభువు వారిలాగా వారు మాత్రమే వడ్డించగలరు, ప్రేమ కలిగి వడ్డించగలరు, పక్షపాతం లేకుండా వడ్డించగలరు, ధనిక పేద అనే భేదం లేకుండా వడ్డించగలరు. యేసు ప్రభువు వారి ప్రేమ ఏంటో శిష్యులకు తెలుసు గనక శిష్యులు మాత్రమే సరిగా వడ్డించగలరు. నిజమే కదా. ఆయన కృపను అనుభవించిన మనం మాత్రమే ఆయన కృపా మహదైశ్వర్యమును ప్రచురం చేయగలం. ఆయన కృపను గూర్చిన అనుభవ జ్ఞానము లేనివాడు సరిగా యేసు ప్రభువు వారిని ప్రకటించలేడు. తాను అనుభవించని దాన్ని సరిగా ప్రకటించలేము. ఏదైనా కొత్తగా ఊరికెళ్తే అక్కడ కొత్త ప్రదేశాలు చూసినప్పుడు, జలపాతాలు చూసినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్కు లోనవుతాం. పుస్తకంలో చదివిన వాడు దాన్ని గురించి లేదా ఆ సైట్స్ గురించి వివరించటం వేరు, అక్కడికి వెళ్ళొచ్చిన వాడు వాటిని గురించి వివరించే విధానం వేరు. అనుభవించిన వాళ్ళలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది. యేసు ప్రభువు వారి యొక్క కృపా మహదైశ్వర్యమును మనము రాబోవు యుగములలో ప్రచురం చెయ్యాలి. రాబోవు యుగములలో మనం అనుభవించబోయే శక్తుల ప్రభావాన్ని ఇప్పుడే మనం అనుభవించాలి. భవిష్యత్ అంటే మనకు భయం ఉండదు. ప్రభువు మనతో ఉన్నాడనే ఒక అభయం మనకుంది. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉందును అని వాగ్దానం చేశాడు. ఈ భూమి మీద బతికినంత కాలం ఆయన మనతో ఉంటాడు. మనం చనిపోతే ఇదిగో సదాకాలము మనం ప్రభువుతో కూడా ఉందుము అని తెస్సలోనికలకు పౌలు రాసినట్టు మనం ఆయనతో ఉంటాం. బ్రతికుంటే ఆయన మనతో ఉంటాడు యుగ సమాప్తి వరకు. చనిపోతే మనం వెళ్ళి ఆయనతో ఉంటాం. అంతే తేడా. రాబోవు కాలాన్ని గురించి మనము సిద్ధపడాలి. రాబోవు కాలమును గూర్చిన స్పృహ మనం కలిగి ఉండాలి. సరైన సిద్ధపాటు ఉండటం అనేది విశ్వాసి యొక్క లక్షణం. అది విశ్వాసి సోమరిగా ఉండడు, విశ్వాసి అజ్ఞానిగా ఉండడు. రాబోవు కాలమును గురించిన శ్రద్ధ కలిగి ఉంటాడు. రాబోయే కాలమును గూర్చి ఆలోచన కలిగి సిద్ధపడతాడు. దేవుడే ఉన్నాడు, అన్ని దేవుడే చూసుకుంటాడు అనేది విశ్వాసం కాదు. మరలా చెప్తున్నాను, నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడ్డాడు. ఇదిగో 40 రాత్రింబగళ్ళు వర్షం కురవబోతుంది అని నోవహుకు తెలియజేయబడింది. అసలు వర్షం అంటే ఏంటో తెలియదు, కానీ నోవహు దానిని విశ్వసించాడు గనకనే సిద్ధపడ్డాడు. అంతే కదా. విశ్వసించుటయే దేవుని క్రియ అన్నాడు యేసు ప్రభువు వారు. రక్షణ పొందుటకు నువ్వేం క్రియలు చేయాలి? ఏం క్రియలు చేయని అవసరం లేదు, కానీ విశ్వసిస్తే ఖచ్చితంగా క్రియలు జరిగిస్తావు. క్రీస్తు సువార్తను నువ్వు ప్రకటిస్తావు. ఆయన కృపా మహదైశ్వర్యమును అనుభవించిన నీవు దానిని ప్రచురం చేస్తూ ఉంటావు. రాబో కాలమును గూర్చిన శ్రద్ధ మనకు ఉండాలి. అందుకొరకు సరైన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఈ భూమి మీద అనూహ్య పరిణామాలు సంభవిస్తూనే ఉంటాయి. లైఫ్ ఎప్పుడు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. మనం అనుకున్నవన్నీ జరగవు, అనుకోనివి కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం సిద్ధపడాలి. అనుకోనివి జరుగుతాయి కదా, మనం ఎందుకు సిద్ధపడాలి అనుకునే అవివేకులు కూడా ఉన్నారు. సిద్ధపడి ఉంటే వాటిని ఎదుర్కొనే విధానం వేరు, సిద్ధపడకుండా ఉంటే ఆ పర్యావసానాలకు మనం బలయ్యే విధానం వేరు. ఓ బాక్సర్ ఉండేవాడట. ఆ బాక్సరు బాక్సింగ్ గేమ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్లో ఉన్న కొంతమందిని స్టేజ్ మీదకి పిలిచి, మీరు నా స్టమక్ పై పంచులు ఇవ్వండి, మీరెంత బలంగా పంచులు ఇచ్చినా కూడా నేను దాన్ని తట్టుకోగలను, నాది ఒక ఐరన్ బాడీ అని
తన యొక్క బలాన్ని ప్రదర్శించుకోవటానికి కొంతమందిని స్టేజ్ మీదకి పిలిచేవాడట. వాళ్ళు పైకి వచ్చేది, ఒక 4-5 వచ్చి బలంగా తన స్టమక్లో పంచెస్ ఇచ్చేది, గుద్దేవారిలా 4-5 ఇట్లనే ఉండేవాడు. స్టమక్ చాలా గట్టిగా ఉండేది. ప్రతిసారి బాక్సింగ్ షో అయిన తర్వాత, గేమ్ అయిన తర్వాత అలా పిలిచేవాడు. ఒక సందర్భంలో అలానే గేమ్ అయిన తర్వాత పిలిచాడట ఒక 4 కుర్రాళ్ళని. తన యొక్క స్టమక్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, తాను ఎంత బలవంతుడు నిరూపించుకోవటానికి అది ఆయన అలవాటు. పైకి పిలిచాడు. పైకి పిలిచినప్పుడు 4 కుర్రోళ్ళు పైకి వస్తూ ఉన్నప్పుడు అందులో ఒక కుర్రోడు ఫట పంచులు ఇచ్చాడట. ఆ గ్రేట్ బాక్సర్ ఇదివరకు ఎన్నోసార్లు అలా ఇతరులతో పంచ్ చేయించుకున్న బాక్సర్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆయన కొంతకాలం హాస్పిటల్లోనే ఉండి తర్వాత చనిపోయాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన వారిలో ఈ పంచులు ఇచ్చిన కుర్రోడు అతన్ని చంపాలని పంచులు ఇవ్వలేదు. యాక్చువల్గా ఎన్నోసార్లు ఇలా చేయించుకున్నాడు కదా, అతనికి ఏం కాదు, చాలా స్టామినా ఉన్నవాడు కదా అని ఫట కొట్టాడు. ఇక అర్థమవుతుందా? అతన్ని ఏమి చంపాలని పంచులు ఇవ్వలేదు. అతనికి అలవాటే కదా, తన బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ కదా, పర్లేదని కొట్టాడు. అంతకుముందు ఎన్నోసార్లు పంచులు ఇప్పించుకొని తన స్టమక్ ఎంత స్ట్రాంగో, తన బాడీ ఎంత స్ట్రాంగో నిరూపించుకున్న ఆ బాక్సర్ ఎందుకు కుప్పకూలిపోయాడంటే సంసిద్ధత లేదు. సిద్ధంగా ఉన్నప్పుడు రైట్ కొట్టండి అన్నప్పుడు తన స్టమక్ను ఏ స్థితిలో ఉంచుకోవాలో ఆ స్థితిలో ఉంచుకుంటాడు. ఎలా తాను ఉండాలో అలా ఉంటాడు. కాబట్టి ఎంత కొట్టినా ఏం కాదు. కానీ సడన్గా వచ్చి కొట్టేసరికి తను కుప్పకూలిపోయాడు. మీకు అర్థమవుతుందా? సిద్ధపడి ఉన్నప్పుడు మనం పరిస్థితులను ఎదుర్కొనే విధానం వేరు. అట్లని మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. ఈ రెండిటికి మనం సిద్ధపడాలి. అనుకోని వాటిని ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. ఈ భూమి మీద ఖచ్చితంగా వస్తాయి అని తెలిసి పరలోక సంబంధమైన వాటి కోసం కూడా సిద్ధపడాలి. ఈ భూమి మీద అనుకోని సంఘటనలు జరుగుతాయి అని మన మైండ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. రేపు ఖచ్చితంగా మనం చచ్చిపోతాం, ఖచ్చితంగా తీర్పు ఉంటుంది, ఖచ్చితంగా యేసు ప్రభువారు రెండోసారి వస్తాడు, రేపు మనం నిత్యత్వంలో ఉంటాం. ఇవన్నీ కూడా కన్ఫామ్, అన్సర్టనిటీస్ కాదు, ఖచ్చితంగా రేపు జరుగుతాయి. వాటికి కూడా మనం సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా ఉంటే అది సోమరితనం. చీమలను చూసి మనం నేర్చుకోవాలి. విశ్వాసం ఉంచటం అనంటే ఏ విధమైన సిద్ధపాటు లేకుండా దేవుడు ఉన్నాడులే అనుకోవటం కాదు. చాలామంది ఈ భ్రమలో ఉంటారు. మన వల్లైనంత మట్టుకు మనం సిద్ధపడాలి, మిగతాది ప్రభు చేతిలో పెట్టాలి. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. కష్టపడి పనిచేస్తాయి చీమలు. మీరు గమనించండి ప్రియులారా, రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, యుక్తముగా ఎలాగూ మనం ప్రార్థించవలెనో మనము ఎరుగము. కానీ ఒక మాట చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అన్ని మేలులు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్త మేలులను ఆయన సమకూర్చి జరిగిస్తాడని ఎరుగుదుము అన్నాడు. ఎలా ప్రార్థించాలో మనం ఎరుగం, మనకు తెలియదు. వీ డోంట్ నో హౌ టు ప్రే, బట్ వీ నో వన్ థింగ్, ఎరుగుదుము అన్నాడు. ఎరుగుదుము అంటే ఇది సర్టెనిటీ. ఏం ఎరుగుదుము అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని మేలులు సమకూడి జరుగుతాయి. ఈ సంగతి మనం ఎరుగుదుము అన్నాడు. ఒక విశ్వాసి ఎరగాలి. ఏమి సంభవించినా దేవుని సార్వభౌమాధికారం చొప్పుననే సంభవిస్తాయి.
దేవుని చిత్తాన్ని నేను శిరసా వహించాల్సిందే అనే సంగతిని ఒక విశ్వాసి తన హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని మేలులు సమకూడి జరుగుతాయి. భవిష్యత్తును గురించిన నీకు భయం ఉండదు. క్రీస్తునందు ఒక భద్రతను వెతుక్కుంటావు. క్రీస్తునందు ఒక భద్రతను నువ్వు కలిగి ఉంటావు. 2023లో కాపాడిన దేవుడు 2024లో కాపాడతాడండి. రాబోవు కాలము అనంటే మన దృష్టి అంతా నిత్యత్వం మీద మాత్రమే ఉండాలి. ఈ భూమి మీద బ్రతుకుతాం. ఈ భూమి మీద మనం భవిష్యత్తును గూర్చి చింతించొద్దు, భయపడొద్దు. మన వల్లైనంత మట్టుకు సిద్ధపడాలి. అయినా అనుకోని సంఘటనలు సంభవిస్తాయి, పర్వాలేదు, ప్రభువు ఉన్నాడు. నిత్యత్వానికి సంభవించి తప్పిపోవు ఆ విషయాలు. ఈ భూ సంబంధంగా ఎంత ప్రవచించినా కొన్ని విషయాలు తప్పిపోతాయి. భవిష్యత్తును మనం ఎంత చెప్పినా తప్పిపోతాయి. మనం చెప్పినవన్నీ జరగవు. వెదర్ కాన్షియస్గా ఉండొద్దు, క్రైస్ట్ కాన్షియస్గా ఉండాలి. చాలామంది అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, అది ఇది అంటారు. ఎలా ఉన్నా ప్రభువు మనకున్నాడనే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండాలంతే. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మనం రుచి చూడాలి. గతకాలంలో కాపాడిన దేవుడు ముందు కూడా కాపాడతాడు. గొల్యాతు మీదకి యుద్ధానికి పోయేటప్పుడు దావీదు సౌలును గలుస్తాడు. సౌలు పిలిపిస్తాడు దావీదుని. సౌలు అంటాడు, నువ్వేమో బాలుడవు, వాడేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నువ్వు వాడిని గెలవలేవు అన్నాడు. దావీదు అన్నాడు, సింహము యొక్కయు ఎలుగుబంటి యొక్కయు నోట నుండి కాపాడిన సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఈ సున్నతి లేని ఫిలిష్తీయు నుండి కూడా నన్ను కాపాడతాడు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! అంటే గతంలో నన్ను కాపాడిన దేవుడే భవిష్యత్తులో కూడా కాపాడతాడు అనే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమి టెన్షన్ వద్దు. విశ్వసించువాడు కలవరపడడు. ప్రభువు మీద విశ్వాసం ఉంచుదాం. ఒక చీమలాగా మనం సిద్ధపడదాం. అనుకోని సంఘటనలు ఏమైనా వచ్చినా మనం ప్రభువుకు అప్పగించుకొని విశ్వాసము కలిగిన వారమై ముందుకెళ్ళడానికే ప్రయత్నం చేద్దాం. విశ్వాసం ఎప్పుడు నశించటానికి వెనకడుగు వేయదు. వెనకడుగు వేయటం విశ్వాసం యొక్క లక్షణం కాదు. ప్రభువు మనకున్నాడు. అడ్డంకులను, అవరోధాలను దాటుకుంటూ అధిగమిస్తూ మనం ముందుకు పోవాలి తప్ప మనం వెనకడుగు వేయకూడదు. భవిష్యత్తును గురించి మనకేమైనా సమాచారం అందితే సిద్ధపడాలి. నోవహులాగా సిద్ధపడాలి. నిత్యత్వం ఉంది. ఈ సమాచారం నీ చెవిలో పడింది. యేసు రెండోసారి రాబోతున్నాడు. నీకు తీర్పు ఉంది ఖచ్చితంగా. నువ్వు అనుకోకపోయినా నువ్వు చస్తావు. మరణం ఉంది. రాబోవు కాలమునకు ఆలకించు, ఆలకించు. ఇకనైనా మనం మారు మనసు పొందుదాం. మనం మార్చుకోవలసిన విషయాలను మార్చుకుందాం. ఆ ప్రభువులో మన భవిష్యత్తు భద్రంగా ఉంది. మన ప్రభువు నమ్మదగినవాడు. విజ్ఞానం గల మనుషులారా, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. విశ్వసిద్దాం. ప్రభువు మీద ఆనుకొని ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు సాగుదాం. ప్రభువు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత.
గాడ్ బ్లెస్ యూ.